అద్భుతంగా పట్టుకున్నావు. ఈ గేమ్ చాలా బోర్గా ఉంది. కూప్ నా వైపు బాల్ వేయడం లేదు. పై వేగంతో నేను బాల్ వేసానంటే నువ్వు పట్టుకోలేవు మిల్లీ. కమాన్ కూప్, బాల్ నీ సిస్టర్ దగ్గరికి త్రో చేయి. ఫైన్, నువ్వు పట్టుకునేలాగా నేను త్రో చేస్తాను. నైస్ త్రో. వావ్, ఎంత స్పీడ్ గా విసిరావు. నువ్వు వెళ్ళి బాల్ తీసుకురాగలవా? కానీ తను మిల్లీకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఓ, ఇప్పుడు నాకు టైం కూడా బాగలేదు. నేను అన్నది నిజమే అయింది. నా షూ. చాలా థ్యాంక్స్ మిల్లీ. బాల్ ఎక్కడుంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆవేశపడకు. అవును, నీ షూకి ఏమైంది? బాల్ ఎటువైపు వెళ్ళింది? అక్కడ చాలా భయంకరమైన గాల్లో నాకు పెద్ద ర్యాట్ ఉంది. ఘోరం, కళ్ళ మీద జుట్టే లేదు. మిల్లీ మిల్లీ పట్టేసుకుంది. ఏది? డాడీ, నేను ఒకటి కనిపెట్టేశాను, చూడండి. ఈ లోకంలోనే ఇదే క్యూట్ అయిన కిట్టి కదా. ఉండు, ఇదేంటి క్యాటా? డాడ్ ప్లీజ్ డాడ్, దీన్ని నేనే ఉంచుకుంటాను డాడ్ ప్లీజ్. దీని మెళ్ళో కాలర్ ఉంది మిల్లీ. ఇది ఖచ్చితంగా ఎవరిదో అయి ఉంటుంది. అవును, ఆ ఓనర్ కూడా కళ్ళు సరిగ్గా కనిపించవేమో. సారీ మిల్లీ, దీన్ని మన దగ్గరే ఉంచుకోలేము. అంతేకాకుండా దీని ఓనర్ ఎవరో కనిపెట్టాలి. ఆల్రైట్, దాని ఓనర్ ఎవరో కనిపెట్టలేకపోతే నీ దగ్గర ఉంచుకుందు గాని. ఓ థాంక్స్ డాడీ. ఇదిగో నీ బాల్. నాకు ఇష్టమైన బేస్బాల్ టీమ్ ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిన బాల్. బాల్ కోసం అక్కడికి వెళ్ళదు కూప్. కానీ ఆ బాల్ సంగతి ఏంటి? అది నాకు కావాలి. ఆ మనసనైనా ముసలావిడ తోటలోకి వెళ్ళిన వాళ్ళని ఆవిడ ఇంతవరకు తిట్టకుండా వదిలిపెట్టలేదు. ముందు నువ్వు అది అర్థం చేసుకోవేంటి? ఆవిడతో గొడవ పడే ఓపిక నాకు ఈ రోజు ఎంత మాత్రం లేదు. అలాగే ఉండు కిట్టి, అలాగే ఉండు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఆకలిస్తుందా? ఇప్పుడు పర్వాలేదు. ఈ క్యాట్ పోస్టర్లు ఈ ఊరంతా అతికించబోతున్నాను. ఈ క్యాట్ ని ఎలా పిలవాలో నేను డిసైడ్ చేసుకున్నాను. మిస్టర్ క్యాట్. గ్రేట్ నేమ్. అలాగే జాలీగా ఉండిపోదామని అనుకోకు క్యాట్. నీ ఓనర్ ని ఎలాగైనా కనిపెడతాను. అందుకు నేను మిస్టర్ క్యాట్ హెల్ప్ చేస్తావు. ఖచ్చితంగా. గుడ్. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. అంటించేశాను. బెల్ మోగుతోంది. ఆ క్యాట్ వాళ్ళ ఓనర్ వచ్చేసినట్టున్నాడు మిల్లీ. నా కిట్టిని కనిపెట్టారా? యా, అవును, కనిపెట్టాం. టూ బ్యాడ్, బాధగా ఉంది. క్యాట్ ని కనిపెట్టారా? నా డాగి ఆకలితో ఉంది. దీన్ని అలాగే తినడానికి ట్రై చేయి. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ మిస్టర్. సారీ కూప్, దీన్ని మన దగ్గరే ఉంచుకోబోతున్నాం అనుకుంటాను. థ్యాంక్ యూ డాడీ. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అన్నం తినిపిస్తాను, స్నానం చేపిస్తాను. నీ అరుపులు భరించలేకపోతున్నాం. చెవిలో దూదు పెట్టుకోవాల్సిందే. ఎలాగైనా ఈ క్యాట్కి టాటా చెప్పాలి. నువ్వు ఎవరికి చెందిందానివో చూద్దాం మిస్టర్ క్యాట్. ఓ, ఈ కలర్ అదోలా ఉంది.
నీకు ఆ క్యాట్ అంటే ఇష్టం లేదు, దాన్ని తెరవేయాలనుకుంటున్నావు అంతేనా? సరే, అందుకోసం దాని కాలర్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? అవును, ఈ ఫైర్ వర్క్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చెప్పాను కదా దానిగా నాశనం అయిపోతుందని. అవునవును, ఈ చెత్తనంతా శుభ్రం చేసి ఏ సమస్య రాకుండా ప్రశాంతంగా ఉండు. క్యాట్ గుడ్ బై గ్రౌలర్. ఇక్కడ ఏముందో చూడు. నాతో రా. ఓ ఏంటిది? నా లక్కీ బేస్బాల్ నాకు దొరకదా? ఇక్కడ అన్నిటిని దాచిపెట్టారా? మిస్టర్ క్యాట్, ఇది ఎంతో మంచి ఐడియా. మనం సఫారీ ఆడుకుందాం. ఓ, జాగ్రత్తగా ఉండు మిస్టర్ క్యాట్. ఆ ముసల్దాని తోటలో ఉన్న బొమ్మల్ని ముట్టుకుంటే ఆవిడ కోపం వస్తుంది. ఇప్పుడు చూడు మా అన్నయ్య కథ ఎలా మారబోతుందో. హోలీ మోలీ! దొంగ దొంగ! ఓ హలో మిల్లీ, నువ్వు ఇక్కడికి ఏం తీసుకొచ్చావు? హలో మిస్సెస్ మన్సన్, నా మిస్టర్ క్యాట్ ని మీకు పరిచయం చేయమంటారా? ఓ వెరీ గుడ్. మిస్టర్ క్యాట్ నిజంగానే చాలా అందంగా ఉన్నారు. అల్లరి చేసే నీ అన్నయ్యని ఇలా పొగలేకపోతున్నానే. ఓ వీళ్ళే డేంజర్. ఇంకా ఆమె కూడా కలిస్తే చెప్పక్కర్లేదు. కూప్, ఏమైంది? నన్ను దెబ్బతీయాలని చూస్తుంది. చూడండి ఎలా ప్లానెస్ పెట్టిందో. నేను అయిపోయాను. డోంట్ బి సిల్లీ. మిస్టర్ క్యాట్ డ్రా చేయలేదు, ఎందుకంటే అది క్యాట్. ఇది క్యాట్ కాదు, ఇదేదో భయంకరమైన. కూప్, ముందు నువ్వు బ్యాక్ యార్డ్ లో ఓ గొయ్యిని తవ్వావు. ఆ తర్వాత ఆ ముసలావిడ తోటలోకి ఒక దొంగలాగా వెళ్ళావు. ఇప్పుడు ఇదొకటా? నువ్వు నన్ను ఇలా అవమానాలు పాలు చేస్తావు అనుకోలేదు. ముందు నీ రూమ్కు వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు గ్రౌలర్? బహుశా అలాసియస్ ఇవాళ సూర్యకాంతిని అనుభవించొచ్చు. లేదు, అది అలా అనుభవించదు. ఎందుకంటే అది ఇది అసలు మాట్లాడుకోలేదుగా. ఒకవేళ అది టామ్ టాడల్స్ ని చూడడానికి వెళ్ళుండొచ్చు. టామ్ టాడల్స్ కనిపించడం లేదు. దాన్ని దొంగిలించుంటాడు. ఇంకా మీ అన్నయ్య లేవలేదా? ఆ లేజీ ఫెలో ఇంకా నిద్రపోతున్నాడు. పర్వాలేదే, తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తున్నాడే. ఓ ఓల్డ్ లేడీ మాస్టర్. నేను తలుపు తెరుస్తాను. వెళ్ళి తెరవద్దు. నువ్వు ఇక్కడున్నావా మిస్టర్ క్యాట్? ఇక్కడేం చేస్తున్నావు? అసలు జైల్లో ఉండాల్సిన నీ కొడుకు నేను తీసుకొచ్చిన బొమ్మలతో పాటు టామ్ టాడల్స్ ని కూడా ఎత్తుకుపోయాడు. కూప్ ఖచ్చితంగా అటువంటి పని చేసి ఉండడు. ఫుట్ ప్రింట్స్ ని ఫాలో చేసుకుంటూనే ఇక్కడికి వచ్చాను. ఓ, కానీ ఇవన్నీ ఎడంకాలి గుర్తులు. వాసన్ని బట్టి కనిపెట్టగలవు కదా గ్రౌలర్? టామ్ టాడల్స్ ఎక్కడున్నావు? టామ్ టాడల్స్, టామ్ టాడల్స్. ఏంటది? కూప్, నువ్వు వాడిని దాచిపెట్టలేవు. కూప్, నీకేం కాలే? ఏంటి ఇదంతా? ఇది నేను చేయలేదు, ప్రామిస్. నా షెడ్ నుంచి ఎత్తుకొచ్చిన బొమ్మలన్నీ ఎక్కడ పెట్టావు? ఏంటి? మీ షెడ్ నుంచి నేనేమీ ఎత్తుకు రాలేదు. టామ్ టాడల్స్, బొమ్మల్ని దొంగిలించే దొంగ పిల్లాడు నీ కొడుకు. ముందు నీ సంగతి తర్వాత తెలుస్తాను. ఇది వాడి చిన్న తరపు చేస్తా, అంతకన్నా ఏం లేదు. డాడీ నిన్ను ఎవరికైనా దత్తత ఇచ్చేస్తారు. నువ్వా?
నువ్వు నన్ను ఇందులో ఎలా ఇరికించావు? నా షూ దీంతోనే నువ్వు నన్ను ఇరికించావా? నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను క్యాట్. నేను ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను. నన్ను ఎవరైనా కొంచెం కిందకి దింపుతారా? ఎనీవన్? ఎవరైనా నా బుక్ రిపోర్ట్ చూసారా? ఈ రోజే డ్యూ డేట్ ఎక్కడుందో కనిపించడం లేదు. నేను ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి. నేను జోక్ చేయడం లేదు డెనిస్. ఆ క్యాట్ వచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ తలకిందలైపోయింది. ఏం అర్థం కావట్లేదు. లాన్, హార్లీ ఏం చేస్తున్నారు? మేము హారర్ మూవీ తయారు చేస్తున్నాం. ద సబర్బన్ వీల్ రాకర్ మసాకర్. తయారు చేసే స్టైల్లోనే అందరూ గడగడలాడిపోతారు. అవును, నమ్మలేని విధంగా ఎంతో భయంకరంగా ఉంటుంది. మేము దీన్ని గ్యాస్ లీక్ గ్రౌస్ పంపిస్తాం. ఖచ్చితంగా దీన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకేం వినిపించట్లేదు. గ్యాస్ లీక్ గ్రేవ్ అంటే ఎవరు? ఆయన అతి భయంకరమైన గోస్ట్ క్యాషువల్ షో కి హోస్ట్. అది డైలీ మిడ్ నైట్ లో వస్తుంది. మీలాంటి బేబీస్ చూస్తే బెదిరిపోతారు. మీకు ధైర్యం ఉంటే వాళ్ళు మిడ్ నైట్ చూడండి. ఛానల్ 9 మిడ్ నైట్. నేను దేనికి భయపడడం తెలుసుకోండి. అవును, ఎక్సెప్ట్ స్పైడర్స్, చీకటి, తర్వాత ఓల్డ్ లేడీ మన్సన్, వేర్ వుల్ఫ్స్, క్యాండీ యాపిల్స్, తర్వాత ఒక్కోసారి హాట్ బాక్స్ కి. నేను దాన్ని చూడగలను డౌట్ గా ఉంది. ఈ రోజు నైట్ మనం దీన్ని చూడలేదంటే వాళ్ళు మన పెరిగి పందలు అంటారు. ప్రేక్షకులారా, ఇవాళ రాత్రి ఛానల్ 9 లో హారర్ హంగామా చూడడానికి సిద్ధం కండి. ఇది ఒట్టి ప్రకటన మాత్రమే. నిజమే చెప్తోంది. మనం దాన్ని చూద్దాం డెనిస్. ఇవాళ రాత్రి మీరు భయంకరమైన జంతువుని చూడబోతున్నారు. అదే జోంబీ క్యాట్ ఫ్లెష్ ఈటర్. మరణ మహల్లో సంచరించే మహత్తర ఆకారం, లేదా వ్యాంపైర్ రోలర్ డెర్బీ. నేను దేనికి ఓటు వేయను. వీటిలో ఏదో మా అమ్మ పిలుస్తున్నట్టున్నారు. బై కుక్. See you డెనిస్. 555010 కు కాల్ చేయండి. వెంటనే చేయండి. నేను దీన్ని చూడగలను. నేను దీన్ని చూడగలను. కాల్ కు 75 పైసలు మాత్రమే. మీరు కావాలనుకుంటే ఎన్నిసార్లైనా ఓట్లు వేయొచ్చు. మర్చిపోకుండా కాల్ చేయండి ప్రేక్షకులారా. గుర్తుంచుకోండి, ఓట్లు వేయడానికి ఇంకా 5 గంటల సేపే టైం ఉంది. ఇప్పటి నుంచి 5 గంటల సేపా? అంటే మిడ్ నైటే కదా? డాడీ నన్ను అలౌ చేస్తారు. రేపు నీకు స్కూల్ ఉంది. ఇలాంటి చెత్త సినిమాలు చూడడానికి డాడీ నేను అలౌ ఓ, చేయను. అలాగా? నా మాటల టాలెంట్ తో డాడీని బుట్టలో వేసేస్తాను. తెలుసుకో. నో, కానీ- నీ బెడ్ టైం అయిపోయింది. కానీ- నీకు రేపు ఉదయం స్కూల్ ఉంది. కానీ- స్కారీ మూవీస్ చూస్తే పీడకలాలు వస్తాయి. ఇంకేదైనా చెప్పడం నేను మర్చిపోయానా? లేదు. నేను చెప్పాను కదా. ఓట్లన్నీ లెక్క పెట్టడం పూర్తయింది. ఇవాళ రాత్రి 96,000కు పైగా ఓట్లు సంపాదించి విజయం సాధించిన చిత్రం పేరు తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? మరణ మహల్లో సంచరించే మహత్తరమైన ఆకారం. నువ్వు టీవీ చూస్తావని డాడీతో చెప్పాను. చెప్పకుండా ఉండడానికి నేనేం చేయాలి? అది నువ్వు 1 నెల వరకు మిస్టర్ క్యాట్ చెత్తంతా శుభ్రం చేయాలి. నీ వీడియో గేమ్ నాకివ్వాలి. దాన్ని ఇవ్వను. కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ క్యారెక్టరా? అయితే 3 వీక్స్ కి డ్యూటీ చేయాలి. 2 వీక్స్. 2
takes 3 days and 12 hours. లేదంటే డాడీ అని అరుస్తాను. ఓకే, బ్యాక్ డ్రీమ్స్ తో ఎంజాయ్ చేయి. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనం నిద్రపోవాల్సిన సమయం. ఎవరది? నేను ఎందుకు భయపడ్డాను? ధైర్యంగా ఉండాలి, అది మామూలు మూవీయే. అది నా బ్రహ్మ ఏంటండి? ఇది గాలి కూడా అయి ఉండొచ్చు. హే లాన్, కెమెరా తీసురా. షార్ట్ తెగ అల్లరి చేస్తున్నాడు. ఒక స్టార్ తయారయ్యాడు. టెన్నిస్ పిలవాలి. టెన్నిస్ నా మాటలు వినిపిస్తున్నాయా? మా ఇంట్లో ఒక జాంబీ క్యాట్ మూవీలో ఉన్నట్టుగానే ఉంది. టెన్నిస్ ఇప్పుడు మాట్లాడుతున్నది నువ్వే అని, ఆ జాంబీ క్యాట్ కాదని నేను ఎలా నమ్మేది? కోడ్ వర్డ్స్ యూస్ చేయి. బిగ్ డిప్పర్ టు పాన్ కేక్ ఈటర్. కమెంట్ పాన్ కేక్ ఈటర్. చాలా భయంకరమైన మూవీయా? ఓవర్. మూవీ సంగతి మర్చిపో. నేను ఒక్క క్యాట్ నే చూశాను, చాలా క్యాట్లు ఉన్నాయేమో అని భయంగా ఉంది. ఓవర్. ముందు ఒక జాంబీ బయలుదేరుతుంది, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని జాంబీలను ఉసగలుపుతుంది. ఓవర్. అవును, దానికి డిసీజ్ వచ్చి ఉంటుంది. నా సిస్టర్ యొక్క క్యాట్. ఓవర్. ఇప్పుడు అది ఎక్కడుంది? ఏంటి? నీ క్యాటే. నాతో పాటు ఇక్కడే ఉంది. ఓకే కిట్టి, నీ వేషాలు ఇంకా కట్టి పెట్టు. అనవసరంగా లేపొద్దు. నువ్వంత భయంకరమైన షో చూపించినా అది నిద్రపోతుందంటే ఆశ్చర్యమే తెలుసా? రాత్రంతా ఇక్కడే ఉందా? అవును, ఇక్కడే ఉంది. ఒక్క నిమిషం. ఇదేనా? నువ్వు నిజంగా ఫ్లష్ ఈటింగ్ జాంబీ క్యాట్ మాస్టర్ అంటే ఓకే, లేదంటే నేను తప్పించుకోవాలి. డెనిస్, ఇక్కడ ఒకటి కాదు, చాలా క్యాట్స్ ఉన్నాయి. అన్ని నన్ను తరుగుతున్నాయి. ఏం చేయాలో నీకు తెలుసుగా. ఆ ఫిలిం లో వచ్చేట జాంబీ క్యాట్ ని అంతం చేయడానికి ఒక దారే ఉంది. దాని హార్ట్ లోకి ఒక చెక్క ముక్కని దూర్చాలి, లేదా దాని నోట్లో వెల్లుల్లిపాయలు కుక్కాలి. అప్పుడు దాని తల బద్దలవుతుంది. నన్నే భయపెట్టావు కదూ, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. నువ్వు ఆ హారర్ మూవీ చూసావు కదా? నేను ఏ నెంబర్ కాల్ చేశాను? ఏంటి 96,840 టైమ్స్ చేశానా? ఒక కాల్కి ఎంత ఛార్జ్? ఇదిగో వచ్చేసాను. హే
బ్యాడ్ బాయ్ వీడే. ఇక్కడ ఏం జరుగుతోంది? నిన్న రాత్రి మంచి పెర్ఫార్మెన్స్ కూప్. సినిమా కంటే అదిరింది. హా? నువ్వే చెక్ చేసి చూడు. ఆ క్యాట్ ఎక్కడో దాక్కుని ఉంటుంది, సరిగ్గా చూడు డెనిస్. నిన్న రాత్రి నువ్వు మిస్టర్ క్యాట్ ని ఏం చేసావు? అదొకటే మురిగ్గా ఉంది. నేను చెప్పింది కరెక్టే మిల్లీ, క్యాట్ మురిగ్గానే ఉంది. దానికి స్నానం చేయించు. గుడ్ ఐడియా కూప్. నువ్వెంతో శుభ్రమైపోతావు మిస్టర్ క్యాట్.